హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజస్ కలెక్షన్స్. ఈరోజు పచ్చి రొయ్యలు అలాగే మునక్కాయతో ఒక మంచి టేస్టీ అయిన రెసిపీ అనేది ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఒక కడాయి తీసుకొని దాంట్లో 2 స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకోవాలి. తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ అనేది సన్నగా కట్ చేసి పెట్టుకొని దాన్ని కూడా యాడ్ చేసుకొని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. మనం ఎన్ని నచ్చిన వంటలు రకరకాలుగా వండుకున్నా కానీ అమ్మ చేతితో చేసిన వంట తింటే ఎవరమైనా కానీ ఆహా అనాల్సిందే కదండి. ఏమంటారు మీరు? అందుకే అంటారు అమ్మ చేతితో వండిన వంట అమృతంలా ఉంటుంది అని. ఈ రెసిపీ అయితే మా అమ్మ చేత చేపించానండి. నిజంగా టేస్ట్ వైజ్ అయితే చాలా ఆసమ్గా వచ్చింది. తర్వాత వంటలోకి వెళ్దాం. ఫస్ట్ ఆనియన్స్ అనేవి చక్కగా ఫ్రై అయినాక కొంచెం కరివేపాకు కూడా వేసుకొని అది కూడా ఫ్రై అయిపోయినాక ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలు అనేవి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక మంచిగా ఇది ఫ్రై అవ్వాలండి రొయ్యలు, ఎందుకంటే నీసు వాసన ఉంటాయి కాబట్టి ఈ ఫ్రై అయిపోతే చక్కగా ఏం స్మెల్ రాకుండా ఉంటాయి. ఇలా రొయ్యలు చూసారండి చక్కగా ఫ్రై అవుతున్నాయి. ఇలా ఫ్రై అయినాక దీంట్లో కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు అనేది వేసుకోవాలి. తర్వాత 2 సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటోలను కూడా దీంట్లో వేసి చక్కగా ఫ్రై చేయాలి. తర్వాత ఒక 2 మునక్కాయలను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. కలుపుకున్నాక దీంట్లో కారం అనేది ఒక 2 స్పూన్లు కారం పడుతుందండి. నాన్ వెజ్ కర్రీస్కి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదా. కారం అనేది యాడ్ చేసుకోవాలి. దీనిలో ఎవరెస్ట్ చికెన్ మసాలా అనేది కొద్దిగా వేసుకొని అంతా ఒకసారి చక్కగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకుంటే దీంట్లో వాటర్ అనేది ఏమీ వేయకుండానే దీనిలో ఉన్న వాటర్తో మునక్కాయలు అలాగే రొయ్యలు అనేవి చక్కగా మగ్గిపోతాయండి. మూత పెట్టేసి 10 నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఉంటే కర్రీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. అయితే మనం రొయ్యలు తీసుకున్నాం అనుకోండి, తరచూ తీసుకోవటం వల్ల హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలానే ఉన్నాయి. రొయ్యల్లో సెలూనియం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఇది క్యాన్సర్ను కూడా పోగొడుతుంది. అలాగే ఒమేగా 3 యాసిడ్స్ అనేవి ఉండటం చేత గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. అలాగే రొయ్యలు ఎక్కువగా తీసుకోవటం వలన మన స్కిన్ అనేది చాలా కాంతివంతంగా కూడా మారుతుంది. విటమిన్ B12 అనేది దీంట్లో ఎక్కువగా ఉంటుంది. అందువల్ల దీంట్లో రక్తనాళాలు అనేవి శుభ్రపడతాయి. మెగ్నీషియం కూడా ఎక్కువగా ఉండటం వల్ల కండరాలు అనేవి బలపడతాయి. అయితే కొంతమందికి మతిమరుపు ఉంటుంది కదండి. వాళ్ళు రొయ్యలను తరచుగా తీసుకున్నారనుకోండి, వాళ్ళల్లో మతిమరుపు సమస్య అనేది తొలగిపోతుంది. రొయ్యలు తీసుకోవటం వల్ల ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటే మనం కూడా రొయ్యలను మన డైట్లో చేర్చుకోవాల్సిందే కదండి. సో ఫ్రెండ్స్, రొయ్యల్ని ఫ్రీక్వెంట్గా తినండి. సో ఫ్రెండ్స్, ఇలా కర్రీ రెడీ అయిపోయినాక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. సూపర్ టేస్టీతో కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.